నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. బంగ్లాదేశ్ ఈరోజు కరెంటు వినియోగిస్తోంది అంటే అది అదానీ పుణ్యమా అనే చెప్పాలి. ఎందుకంటే 2017లో బంగ్లాదేశ్ తోటి అదానీకి సంబంధించిన కంపెనీ, పవర్ కంపెనీ, ఇది జార్ఖండ్‌లోని గొడ్డాలో ఉంది. ఈ కంపెనీ 2017లో అగ్రీమెంట్ చేసుకుంది బంగ్లాదేశ్ తోటి. 800 మెగావాట్లకు సంబంధించి 2 పవర్ ప్లాంట్స్ ఉంటే వాటి నుంచి మొత్తానికి బొగ్గు ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసి కరెంటు బంగ్లాదేశ్‌కి సరఫరా చేస్తాము అని చెప్పి 2017లో ఒప్పందం చేసుకుంది. 25 సంవత్సరాల వరకు ఈ అగ్రీమెంట్ ఉంటుంది. ఈ లెక్కన బంగ్లాదేశ్‌లో మోస్ట్ కరెంటు వచ్చేది ఎక్కడి నుంచి అంటే అదానీ నుంచి. సో ఈరోజు బంగ్లాదేశ్ యూనుస్ ప్రభుత్వం తన కంట్లో తాను పొడుచుకొని చీకట్లు చేసుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తోంది. నిజానికి ఈ ప్రయత్నం ఇప్పటిది కాదు. పోయిన సంవత్సరమే ఎప్పుడైతే రెజీమ్ చేంజ్, షేక్ హసీనా రెజీమ్ చేంజ్ అయితే ఎప్పుడైతే అయిందో ఆగస్టున, జూలై రెవల్యూషన్ ఏదైతే అయిందో బంగ్లాదేశ్లో, ఆ తర్వాత యూనుస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అదానీ పవర్ మీద చాలా అలిగేషన్స్ వేద్దామనే ప్రయత్నం మొహమ్మద్ యూనుస్ చేశాడు అప్పుడే. అయితే ఆ ప్రయత్నం అప్పుడు కొంత అపరిపక్వంగా ఉండడం వల్ల సరే దాన్ని కొంత స్తబ్దుగా ఉంచి అలాగే కంటిన్యూ చేశారు. బట్ ఇప్పుడు పాకిస్తాన్‌కి సంబంధించిన అఫీషియల్స్ కొంతమంది బంగ్లాదేశ్‌కి రావడం, మొహమ్మద్ యూనిస్‌ని కలవడం, ముఖ్యంగా పాకిస్తాన్ జనరల్ కూడా వచ్చి ఒక గిఫ్ట్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్యలో జరుగుతూ ఉంటుంటే, ఈరోజు యూనుస్‌కి ఒక బలం వచ్చేసింది. బలం వచ్చేసి వెంటనే బంగ్లాదేశ్ కరెంటు విషయంలో, అది కూడా అదానీ సప్లై చేస్తున్న కరెంటు విషయంలో కీలకమైన వ్యాఖ్యలు చేయడం, వీలైతే మేము ఈ కాంట్రాక్టును రద్దు చేసుకుంటామని అదానీని బెదిరించడం, ఇవన్నీ కూడా యూనుస్ చేస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనివల్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది బంగ్లాదేశ్కి సంబంధించి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఈరోజు ఇప్పటికున్న అప్డేట్ ప్రకారం కనుక చూస్తే బంగ్లాదేశ్ అదానీ పవర్ ప్లాంట్కి $850 మిలియన్ బిల్లులు కట్టాల్సి ఉంది. ఇంకా నిజానికి ఇది అప్పటి నుంచే ఉంది, అంటే ఈ రెజీమ్ చేంజ్ అప్పటి నుంచే బిల్లులు కట్టాలి అనే పెండింగ్ అయితే ఉంది. సో కొంత అనుకూలంగా నడిపించుకుంటూ వస్తున్నారు. అండ్ అప్పట్లో షేక్ హసీనా ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్ దానికి తగ్గట్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత ఒక మంచి సహృద్భావంతో నడుస్తోంది. సో కరెంటు వాడుకోవడం, కానీ బిల్లులు కట్టలేకపోవడం, అయినా వీళ్ళు ఓపికగా ఉండడం, ఇదంతా జరిగింది. కానీ ఈరోజు యూనుస్ ప్రభుత్వం సంవత్సరం క్రితం వెళ్ళగక్కిన విషం మళ్ళీ వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక ఎవరి హస్తం ఉంది, ఎవరి ప్రోద్బలం ఉంది అనేది మనం ఆలోచించాలి. మీరు కామెంట్ కూడా చేయొచ్చు. ఇదొక ఎత్తు అయితే, ఈరోజు కూడా యాక్చువల్లీ $2 బిలియన్ బిల్లులు బకాయి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ బకాయి విషయంలో అదానీ కూడా ఏమన్నారంటే, ఇంకా మేము కరెంట్ ఇవ్వలేము, ఇట్లా చేస్తే కష్టం అవుతుంది అని అంటే మెల్లిగా విడతల వారీగా కొంత బిల్లును కట్టుకుంటూ వచ్చి 1.2 బిలియన్ ఇలా కట్టుకుంటూ వచ్చి లాస్ట్కి ఈ రోజుకి కూడా వాడుతున్న సప్లై, బకాయిలు అండ్ ఈ లేట్ ఫీజులు అన్నీ కలిపి కూడా $850 మిలియన్ ఇప్పుడు కట్టాల్సిన పరిస్థితి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వం మాత్రం అదానీ మీద బురద జల్లే ప్రయత్నం, విషం గక్కే ప్రయత్నం చేస్తోంది. ఏమిటి, ఎందుకు చేస్తోంది అలా అంటే, భారత్ ఏదైతే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేసిందో ఎస్సీజెడ్ను ఏర్పాటు చేయడానికి, ఆ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి జార్ఖండ్లో అదానీకి ఏవైతే ట్యాక్స్ ఎగ్జెంప్షన్లు, ట్యాక్స్ రిబేట్లు ఇచ్చిందో ఇవి మాకు వర్తించట్లేదు బంగ్లాదేశ్కి అని ఒక కొత్త ప్రాపగాండా మీదికి తీసుకొచ్చాడు మొహమ్మద్ యూనుస్. ఇదొక తలతిక్క ప్రాపగాండా. అంటే వాళ్లకు అక్కడ ఎస్సీజెడ్లో భాగంగా ఏర్పాటు చేసుకునే ప్రక్రియలో భాగంగా ఏవైతే రిబేట్లు వచ్చాయో, ట్యాక్స్ కట్టాల్సిన ట్యాక్సులు అవసరం లేదని కొన్ని ట్యాక్స్ కట్స్ ఏవైతే వచ్చాయో ఆ యొక్క ప్రతిఫలం మాకు చూపెట్టట్లేదు అదానీ అని చెప్పి. అంటే నిజానికి ఎస్సీజెడ్లు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం, ఆ చుట్టూ ఉన్న ప్రాంతం డెవలప్ అవుతుంది, వీళ్లకు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రొడక్షన్ చేసుకొని ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటారు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని అనే ఉద్దేశంతో ఎస్సీజెడ్లకు ఇస్తే ఇది బంగ్లాదేశ్కి ఆ ప్రతిఫలం అందించట్లేదు అని మొహమ్మద్ యూనుస్ ఒక కొత్త మెలిక పెట్టాడు. ఈ మెలిక ఎందుకు పెట్టాడు, ఏ ప్రోద్బలంతో పెట్టాడు అనేది 100% మీరు అది పాకిస్తాన్ ప్రోద్బలంతోటా, లేకపోతే అమెరికా ప్రోద్బలంతోటా, లేకపోతే ఇంకెవరితోటి అనేది మీరు కామెంట్ చేయొచ్చు. అయితే అదానీ ఇప్పుడు ఏం చేశాడంటే, అయిపోయింది
మీడియేషన్ చేశాం, ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, పైనుంచి మహమ్మద్ యూనుస్ బెదిరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇంకా సింగపూర్‌లో ఉన్న ఈ కొట్లాటల్ని తీర్చే, ఈ డిస్ప్యూట్స్‌ని తీర్చే సింగపూర్‌లో ఉన్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రరీ బోర్డుకు వెళ్దాం, మనం సెంటర్‌కి వెళ్దాం అని ఆయన డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయ్యి బంగ్లాదేశ్ మీద ఒక కేసు వేయబోతున్నారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే కోర్ట్‌లో, ఇంటర్నేషనల్ కోర్ట్‌లో కేసు వేయబోతున్నారు అదాని అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అదానికి కోపమొచ్చి ఆయన సింగపూర్‌లో ఉన్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కి వెళ్ళి కేసు వేద్దాం అనేది డిసైడ్ అయ్యారు. అంటే సింపుల్‌గా మన భాషలో చెప్పాలంటే కోర్టు కేసు వేద్దాం అనేది అదాని డిసైడ్ అయ్యాడు. దీనివల్ల కొన్ని లక్షల కోట్లు ఫైన్ కట్టాల్సొస్తుంది అని అక్కడ బంగ్లాదేశ్‌కి సంబంధించిన ఎక్స్‌పర్ట్స్ కొంతమంది చెప్తున్నారు. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనవసరంగా మనం ఫైన్ కట్టాలి, అవసరమా మనం ఇప్పుడు అదానితో పెట్టుకోవడం అని యూనుస్‌కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ యూనుస్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ఏమని బెదిరిస్తున్నాడంటే, మీరు గనక ఈ రకరకాల బిల్లులు వేస్తూ మాకు ఆ ప్రతిఫలం ఎస్సీజెడ్‌కి సంబంధించి ఈ ట్యాక్స్ రిబేట్‌లకు సంబంధించిన ప్రతిఫలం మాకు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా మీతోటి అగ్రిమెంట్సు తెగదెంపులు చేసుకుంటాము అని బెదిరిస్తూ ఉన్నాడు. అగ్రిమెంట్స్ తెగదెంపులు చేసుకుంటే ఈయన కోర్టుకు వెళ్తారు, మళ్ళీ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దానికి ఫైన్ పడుతుంది. ఎందుకంటే 25 ఇయర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి. అండ్ నిజానికి ఇప్పుడు ప్రస్తుతం ఆయన వాదించే మొహమ్మద్ యూనిస్ చెప్పే విషయం ఏంటంటే, మాకు రూ. 9 చిల్లరగా ఇక్కడ అంటే 9 టాకాల చిల్లర మాకిక్కడ పడుతూ ఉంటే పర్ యూనిట్, అదానికి సంబంధించిన ఈ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో రూ. 14 అంటే 14 టాకాలు 87 మన భాషలో చెప్పాలంటే ₹14.87 ఎట్లయితే అంటామో అక్కడ 14 టాకాల చిల్లర మాకు వేస్తున్నారు ఫైన్, అక్కడ పర్ యూనిట్‌కి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఇంత ఎక్కువగా వేస్తున్నారు అని చెప్పి. అంటే ఇదంతా కూడా కేవలం ఒక బురద జల్లే ప్రయత్నం మాత్రమే. నిజానికి షేక్ హసీనా ప్రభుత్వం 2017లో చేసుకున్న అగ్రిమెంటు 2023 నుంచి పవర్ సప్లై కంటిన్యూ అవుతూ ఉంటే, ఇప్పుడు మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వం కావాలనే ఏదో రకంగా అదానీని ఇరికించడానికి, భారత్ నుంచి వస్తున్న ఈ పవర్ సప్లైని ఏదో ఒక రకంగా ట్యాంపర్ చేయడానికి ఈ రకమైన ఆరోపణలైతే చేస్తున్నారు. సో దీన్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే అదాని ఆ బెదిరింపులకు భయపడాలి అనేది మొహమ్మద్ యూనుస్ ఉద్దేశం. ఎందుకంటే కాంట్రాక్టు మేము కొట్టేస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారు. లేదా మీరు మళ్ళీ మా దగ్గరికి రావాలి, దాన్ని మళ్ళీ రిఫ్రెష్ చేసి కొత్త టర్మ్స్ మనం మాట్లాడదాము, మీకు వేరే ఆప్షన్ లేదు అని బెదిరించడం అయితే జరుగుతుంది. బట్ అదాని ఎక్కడ తగ్గిన పరిస్థితి అయితే లేదు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కి వెళ్తాను, నేను ఖచ్చితంగా మీ మీద గొడవ చేస్తాను, ఈ డిస్ప్యూట్‌ని తీర్చుకునే ప్రయత్నమే చేస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. సో ఈ రకంగా కనుక చూసినట్లయితే ఒకవేళ ఏదైనా తేడా వస్తే బకాయిలు, ఇప్పుడు జనరల్‌గా మనం కరెంటు బిల్లు చెల్లించకపోతే కొన్ని రోజులకు వాళ్ళొచ్చి కరెంటు తీసేస్తారు. సో ఈరోజు $850 మిలియన్ బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు గనక చెల్లించకపోతే ఇప్పటివరకు దయార్థ హృదయంతో భారత్ ఏ రకంగా అయితే ఎళ్ళిందో, ఆ తర్వాత అదానీ పవర్ ప్లాంట్ ఇక వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే వాళ్లకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అండ్ ఓపిక, సహనం కూడా దాటిపోతుంది. ఆ టైమ్ లిమిట్స్ దాటిపోతాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు గనక ఆ పవర్ సప్లై ఆపే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఉంది అంటే మాత్రం, ఏదో ఒక కారణం చెప్పి ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు బంగ్లాదేశ్‌లో మోస్ట్ ఆఫ్ ది ఏరియాసు కరెంటు లేకుండా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ రకంగా తన కంట్లో 2 కళ్ళల్లో తానే పొడుచుకునే ప్రయత్నం మొహమ్మద్ యూనుస్ చేస్తున్నాడు. దాన్ని బంగ్లాదేశ్ మొత్తం అనుభవించే రోజులు రాబోతున్నాయి అని అర్థమవుతోంది. నిజానికి బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా ఉంది సిట్యుయేషన్స్. వాళ్ళ నిలువలు పడిపోయాయి. వాళ్ళకొచ్చే ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ విషయంలో కూడా తేడాలొచ్చేసాయి నంబర్స్‌లో కూడా. అండ్ ఏ రకంగా చూసినా అక్కడ ఆర్థిక అభివృద్ధి అనేది లేకుండా పోయింది. పైనుంచి యూనుస్ ప్రభుత్వం అతను ఎంతో అద్భుతమైన ఎకానమిస్ట్‌గా ముందుకొస్తాడు అని అనుకున్నారు గానీ, వాడు గిరిగిరి చిట్టీలు నడిపించేవాడిలాగా తయారైంది అక్కడ యూనుస్ ప్రభుత్వం. బట్ ఏ రకంగా చూసినా కూడా అటర్ ఫ్లాప్ అనే చెప్పాలి. ఈ సిట్యుయేషన్స్‌లో మీరేమంటారు? అదాని ఇంటర్నేషనల్ కోర్టుకు పోయి ఇంకా ఫైన్‌తో పాటు ములుగుతున్న బంగ్లాదేశ్ మీద ఇంకా ఈత పండు పడ్డట్టు చేస్తాడా? బంగ్లాదేశ్ చీకట్లు కమ్ముకునే అవకాశాలు ముందు ముందు ఉన్నాయా? లేకపోతే మొహమ్మద్ యూనుస్ ఏదో రకంగా ఈ బెదిరింపులు మాని భారత్‌తో గానీ, అదానీతో గానీ ఒక సహృద్భావంతో ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? అనేది మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.